తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కలియుగ ప్రత్యక్ష ద్వయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. వారంతో సెలవులు ఒక పక్క ఉండగా మరోపక్క 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతుండడం వల్ల శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. భక్తులు పోటెత్తుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాదు దేశ నలుమూల నుంచి కూడా భారీగా తరలివస్తున్నటువంటి పరిస్థితి. గత శుక్రవారం నుంచి కూడా ఈ భక్తులు భారీగా కూడా తిరుమలకు చేరుకొని శ్రీవారిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజు విషయానికి వస్తే కూడా ఉదయం 6 గంటల సమయానికి కూడా టీటీడీ వెల్లడించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఉదయం వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం బయట శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీరికి సంబంధించి కూడా 18 గంటల పైగా సమయం పడుతుందని టీటీడీ వెల్లడించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క సర్వదర్శనం టోకన్ పొందిన భక్తులకు 6 నుండి 7 గంటల సమయం పడుతుందని, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన టోకన్ల భక్తులకు 4 గంటల సమయం పడుతుందని కూడా టీటీడీ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజు సుమారు 85,000 మంది పైగా స్వామివారిని దర్శించుకోగా 38,000 మంది పైగా స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక 3.62 కోట్ల రూపాయలు నగదును హుండీ కానుకల్లో కూడా చెల్లించి భక్తులు కూడా మొక్కులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ప్రస్తుతం మనం అలిపిరి తనిఖీ కేంద్రం ఉన్నాము. ఇక్కడ కూడా భారీగా కూడా ఇటు వాహనాలు నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంబంధించి చూసుకుంటే మొత్తం 12 లైన్లలో కూడా ఇటు వాహనాలను తనిఖీలు నిర్వహించిన అనంతరం కూడా తిరుమలకి అనుమతిస్తుంటారు. ఈ నేపథ్యంలో మొదటి లైన్ లో మాత్రం విఐపీలని అనుమతిస్తుండగా మిగతా సంబంధించి 2 లైన్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను కూడా అనుమతిస్తూ అనంతరం మిగతా 2 లైన్లో ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ వస్తుంది టీటీడీ. మిగిలిన వాటిలో కూడా ఇటు కార్లను అనుమతిస్తూ వస్తూ టీటీడీ కూడా నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఈ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా తిరుమలకు కొన్ని వస్తువులు కూడా నిషేధిత వస్తువులు ఏవైనా తీసుకుని వెళ్తారన్న నేపథ్యంలో కూడా పూర్తిగా వాహనాలను తనిఖీలు నిర్వహించిన అనంతరమే తిరుమలకు కూడా అనుమతిస్తారు. దీంట్లో సంబంధించి చూసుకుంటే ఒక్కొక్క వాహనానికి 2 నుంచి 3 నిమిషాలు పట్టే సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ భారీగా కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనంతరం కూడా ఇటు తిరుమలకి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కూడా భక్తులు కాస్త ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే ఒక్కొక్క వాహనం అంటే సుమారు తనిఖీ కేంద్రం దాటడానికి సుమారు అర్ధ గంటకు పైగా సమయం పడుతుందని చెప్పి కూడా ఇటు వాహనదారులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయం అంటే వెంటనే చెకింగ్ చేసి అనుమతించాలని కూడా ఇటు భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని కూడా ప్రధానంగా చెప్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే క్యూ లైన్లో వేచి ఉండేటువంటి భక్తులకు అన్న ప్రసాదాలు, నీళ్లు, పాలు, మజ్జిగ లాంటివి కూడా అందిస్తూ ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. దీంట్లో సంబంధించి కూడా టీటీడీ ప్రధానంగా ఒకటే కోరుతుంది, వచ్చేటువంటి భక్తులు టీటీడీకి సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా ఇటు టీటీడీ కూడా మరోపక్క విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా భక్తులు కూడా నడుచుకోవాలని మనం కూడా కోరుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, YK TV, తిరుపతి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel